నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోస్రా మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు నర్సరీలు, ప్రభుత్వ బడులు, ఆసుపత్రుల సందర్శన, ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచన. సామాజిక ఉద్యమ నేత అన్నబాహు సాటే విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. బహుజన శ్రామికుల మార్గదర్శిగా అభివర్ణించిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపు. ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. జిల్లాలో సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్ తీర్పును మరోసారి పునః సమీక్షించాలని మాల మహానాడు డిమాండ్. నగరంలో తీజ్ పండుగకు సన్నాహాలు. బంజారాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేడుకలను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో తీజ్ ఉత్సవ కమిటీ పిలుపు. సొసైటీలు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో రైతుల ఖాతాలకు చేరని రుణమాఫీ నిధులు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిరసన. తక్షణమే తప్పులను సవరించి అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో గల నర్సరీని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను ఆయన స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా నర్సరీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మొక్కలను సంరక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మోస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్లో చేపట్టిన పనులను పరిశీలించి ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. విద్యార్థులకు సులభంగా ఆకలింపు చేసుకునే విధంగా వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 7, 8, 9 తరగతులకు వెళ్ళి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల వారిగా వెనకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన తెలిపారు. ఇక పాఠశాలల్లో ఇప్పటికే పూర్తయిన పనులకు ఎంబీ రికార్డు చేసి నివేదికలు పంపాలని, తుది దశలో ఉన్న పనులకు వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. గోవూరులో నర్సరీని క్షేత్రస్థాయిలో సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుండి సేకరించారు, మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు పంపిణీ చేశారని తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నర్సరీని అనుకొని ఉన్న ఎకరం అటవీ భూమిలో జామ, సీతాఫల్, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను నాటి కోతులు, ఇతర అటవీ జంతువుల కోసం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదే తరహాలో మండలంలోని ఇతర గ్రామ పంచాయతీల పరిధిలో అవకాశం ఉన్న చోట విరివిరిగా మొక్కలు నాటి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వన మహోత్సవం లక్ష్యాలను అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్ అన్నారు. నర్సరీలలో మొలకెత్తిన విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన అన్నారు. అనంతరం మోస్రా పిహెచ్సిని సందర్శించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న వైద్యుల సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రిజిస్టర్ను తనిఖీ చేసిన కలెక్టర్ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ఇక ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, పంచాయతీరాజ్ ఈఈ
శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీలు బ్యాంకర్ల అలసత్వంతో రుణమాఫీలో అనేక మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఆరోపించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి అర్హులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సొసైటీల నిర్లక్ష్యంతో రైతులకు రుణమాఫీ కాకపోవడాన్ని నిరసిస్తూ సిరికొండ మండల కేంద్రంలోని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. సిరికొండ తూంపల్లి సొసైటీలతో పాటు కమర్షియల్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంతో రుణమాఫీ జరగని రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండ సొసైటీతో పాటు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ నాయకుడు పి రామకృష్ణ మాట్లాడుతూ కట్ ఆఫ్ డేట్, రేషన్ కార్డ్ ప్రతిపాదకన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతో రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న వందలాది మంది రైతులకు సొసైటీ, బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. అప్పులు తీసుకున్న రైతులు మాఫీ కోసం ఎదురు చూస్తుండగా బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వహించి సరైన సమయంలో రైతుల పేర్లను ఆన్లైన్లో చేయకపోవడంతో రుణమాఫీ రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్, బి బాబన్న, సాయిరెడ్డి, మండల నాయకులు లింబన్న, రమేష్, కిషోర్, బాలరెడ్డి, ఎర్రన్న, గంగమ్మలు తదితరులు పాల్గొన్నారు. లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేస్టిపోల్లో ప్రకటించినప్పుడు కట్ ఆఫ్ డేట్ కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది. పదే ఆనాడు ఎన్నికల హామీలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కట్ ఆఫ్ డేట్ తో సహా మీరు ఎంట్రీ చేయాలా, ఆ కట్ ఆఫ్ ప్రాతిపదికన మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే, కానీ ఇప్పటికీ అలాంటి డేటును ఆన్లైన్లో చేయకపోవడం వలన ఈరోజు సిరికొండ, తూంపల్లి, వనాజ్పేట్ గ్రామ సొసైటీలలో కూడా ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది. సిరికొండ సొసైటీలో 133 మంది ఇప్పటికీ వాళ్ళు బయటపడ్డారు. ఇంకా ఎంతమంది ఉన్నారో లెక్కలు తీస్తే కానీ తెలియట్లేదు. తక్షణమే కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా ఈ రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము సిపిఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే సొసైటీలో 915 సంచులై దొంగ డాక్యుమెంట్లు పెట్టి లక్షల రూపాయలు దండుకున్న విషయాన్ని బయటికి తీస్తే ఆనాడు నామమాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పి తక్షణమే వాళ్ళని పనిలో తీసుకుని మళ్ళా ఈ రోజు మరో కుంభకోణానికి తెరలేపిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము సిపిఎంఎల్ మాస్ లైన్ గా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజే ఆనాడు అధికారుల మీద చర్యలు తీసుకొని ఉండుంటే ఈ రోజు ఈ 133 మందికి అన్యాయం జరిగేది కాదు. వీళ్ళకి రుణమాఫీ వచ్చేది. పొట్టాడితే గాని డొక్క నిండని ఈ రైతుల పట్లన ప్రభుత్వం కూడా. బహుజన శ్రామికుల మార్గదర్శి, కార్మిక ఉద్యమ నిర్మాత అన్నాబాహు సాటే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన చరిత్రను అన్ని భాషల్లోకి అనువదింప చేయాలని, మహారాష్ట్రలో పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ఉన్న బాహుసాటే జయంతి సందర్భంగా ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం సాగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అన్న. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం సాగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అన్న బాహుసాటే అని అన్నారు. మహారాష్ట్రలో జన్మించిన ఆయన తన జీవితకాలం బహుజనుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించారని ఆయన గుర్తు చేశారు. గొప్ప మేధో సంపత్తి కలిగిన బహుజన ఉద్యమ నిర్మాత లోక్ షహీర్ అన్న బాహుసాటే చరిత్రను కేవలం మరాఠీ భాషలో తప్ప తెలుగు భాషలోకి అనువాదం చేయలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయించాలని, మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాఠ్యాంశంగా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భక్తవత్సలం, బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎనిగందల మురళి, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బర్రికుంట శ్రీనివాస్, ఉద్యోగుల జిల్లా నాయకులు తెడ్డు గంగారం, అన్న బాహుసాటే సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గైక్వాడ్, నగర నాయకులు శంకర్ మెనత్కర్, సాయి కాంబ్లే, కేశవ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని మోసం చేసిందని, నిర్మించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి సిపిఎం నాయకులు చేరుకున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ
జిల్లాలో అనేక సంవత్సరాలుగా పేదలు ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వం పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అదేవిధంగా 4 సంవత్సరాల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ఆ ఇండ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు కిటికీలు దోచుకెళ్తున్నారని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారి ఆ ప్రాంతంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. జిల్లాలో వందలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ పనులకు పూర్తి చేసి పేదలకు ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కటారి రాములు, నాయకవాడి శ్రీనివాస్, పద్మ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్థలాల కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకోవటం జరిగింది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని నిర్మించి ఈరోజు 4-5 సంవత్సరాలుగా వాటిని నిరుపయోగంగా ఉంచటంతో అక్కడ ఉన్నటువంటి కిటికీలు తలుపులు మొత్తం దొంగలించబడటం జరుగుతూ ఉన్నది. ఆ నిర్మించిన ఇండ్లల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే జిల్లాలో కొన్ని అసంపూర్తిగా మధ్యంతరంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈరోజు పడవుగా ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేసి అర్హులైనటువంటి పేదలకు వెంటనే ఆ ఇండ్లను పంపిణీ చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా కోరుతూ ఈరోజు వినతిపత్రం ఇవ్వటం జరిగింది. వాటితో పాటు ఈరోజు 58 జీవో ప్రకారం ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలేసుకొని అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారో అట్లా నివాసం ఉన్నటువంటి పేదలందరికీ పట్టాలని ఇచ్చి అట్లాగే ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల రుణం వెంటనే మంజూరు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేయటం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే, ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. ఈరోజు పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసె స్థలాల్లో కొంతమంది దళారులు చొరబడి బంజారా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తీజ్ ఉత్సవాలను మహిళలు ఘనంగా జరుపుకోవాలని బంజారా తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ సులోచన రాణి, మాజీ కార్పొరేటర్ చాంగుభాయ్ అన్నారు. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు 9 రోజుల పాటు నగరంలో జరిగే ఈ వేడుకలకు భారీ సంఖ్యలో గిరిజన మహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బంజారా తీజ్ పండుగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ కమిటీ సభ్యులు డాక్టర్ సులోచన రాణి, డాక్టర్ చంద్రకళ, మాజీ కార్పొరేటర్ చాంగుబాయి మాట్లాడుతూ బంజారాలో అత్యంత నియమ నిష్ఠలతో తీజ్ పండుగను జరుపుకుంటారని అన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని ఆమె తెలిపారు. ఈ వేడుకల్లో మహిళలు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ తమ సాంప్రదాయాన్ని చాటి చెబుతూ బంజారా ఐక్యతకు అద్దం పడతారని చెప్పారు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ తీజ్ వేడుకలను ఈ ఏటా మరింత ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ పండుగ వేడుకలను ఆగస్టు 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ బిలోజీ నాయక్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మోతిలాల్, రామచంద్ర నాయక్, శంకర్ నాయక్, దేవిసింగ్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బంజారా ఆర్ట్ సంఘ నాయకులకు, బంజారా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తరతరాలుగా మా బంజారా నాయకులు చేసుకునే మహిళల ఆడపిల్లల పండుగ తీజ్ పండుగ. మరి ఈ తీజ్ పండుగని గత 9-10 సంవత్సరాల క్రితం నిజామాబాద్లో మరి బంజారా సోదరులు అందరూ కూడా ఐక్యమత్యమై ఏకతాటికి వచ్చి పండుగను జరుపుకుంటున్నాము. మరి మధ్య ఒక 2-3 సంవత్సరాల కరోనా ఎఫెక్ట్ చేయలేకపోయాము. కానీ ఈరోజు గో బ్యాక్ టు సొసైటీ అని అనుకోని ఈరోజు డాక్టర్స్ కానివ్వండి, డాక్టర్ ఫ్యామిలీస్ కానివ్వండి, మరి యొక్క వేరే డిపార్ట్మెంట్స్ కూడా ముందుకొచ్చి మరి మన కల్చరల్ యాక్టివిటీస్ మరి భావితరాల పిల్లలకు మనం ముందుండి మనం చేయకుంటే మరి మర్చిపోతాం. మన తరుణంలో ముందుకొచ్చి చేపిస్తూ మరి మనం అందరం ఐక్యమతమై చేద్దామని ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీజ్ పండుగ. ఇది 9 రోజుల పండుగ, ఆడపిల్లల ఒక పండుగ. ఈ పండుగలో రోజు రోజు మనం ఐక్యత ఏంటిది, మరి ఏ రోజు ఏం చేయాలనే ఉద్దేశంతో మేమందరం మాట్లాడుకొని ఈరోజు పెట్టడం జరిగింది. మరి మా మీడియా మిత్రులు కూడా అందరూ సహకరించి మా బంజారా నాయకులందరికీ చేరవేరే విధంగా మీరందరూ సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ, తీజ్ యొక్క ముఖ్య ఉద్దేశం
పండుగ మేము జరుపుకున్నామని అందరం కలిసి ఆలోచించి డిసైడ్ చేసుకున్నామండి. తీజ్ ప్రోగ్రామ్ అనేది ఒక 9 days ప్రోగ్రామ్ ఇది మన పూర్వీకులు తరతరాలుగా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగ ఇది. మెయిన్గా పెళ్లి కానీ అమ్మాయిల చేసుకునే పండుగ. సో ఈసారి అందరూ ప్రజలందరూ గిరిజన ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 30 ఏళ్ల కల సాకారమవటంతో జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఏబీసీడీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో బోధన పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. 30 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ అంశం పరిష్కారానికి నోచుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరాస్తాలో బాణసంచా కాల్చారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల పోరాటం నేటికి ఫలించిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణతో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న మాదిగలకు న్యాయం జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంగా న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఎంతో శుభదినం, గర్వించదగ్గ దినం. ఎందుకనగా గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎందరో మహానుభావులు ఉద్యమకారులు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆ కోరిక నేడు నెరవేరే కాలం ఆసనమైంది. అతి త్వరలో కూడా మా కళలు ఫలితమవుతున్నాయి. అందుకని మా గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్న గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాడుతున్నా కూడా ఎన్నో ప్రభుత్వాలు మా హామీలు ఇచ్చేసి విస్మరించాయి. ఆ విస్మరించిన హామీలను నేడు పోరాడి సాధించుకున్న శుభతరుణం మాకు మా కళ్ళ ముందు ఆసనమైంది. కాబట్టి మేము నాడు బోధన పట్టణంలో సంబరాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ 30 సంవత్సరాల కళ. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించడంపై రెంజల్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకుడు భూమయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేయటం జరిగిందని అన్నారు. వర్గీకరణ కోసం అనేక మంది మాదిగ యువకులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ త్యాగాల ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు బండారు పోసెట్టి, మారుతి, కళ్యాణ్, శంకర్, పద్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకుడు మహాజననేత గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కొరకై జరుగుతున్నటువంటి 30 సంవత్సరాల పోరాట ఫలితం నేడు ధర్మాసనమైనటువంటి సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయాలని చెప్పి తీర్పు వెలువడడం మానవ జాతికి గర్వకారణం. మరి ఈ వర్గీకరణలో భాగంగా మానవులు ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే ఈ యొక్క వర్గీకరణ సాధించామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అదే సమయంలో వర్గీకరణ పోరులో మానవ జాతి అండగా ఉంటూ మేము మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని రాజీ లేని నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న తరుణంలో యావత్ మాదిగ జాతి ఉపకులాలకు నేడు వర్గీకరణ 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలకు అండగా ఉన్నటువంటి నా జాతి మాదిగ జాతి ప్రజలందరికీ కూడా పేరున అండగా ఉన్నటువంటి పేరున మాదిగ జాతికి కూడా ఎంఆర్పీఎస్ సామాజిక. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నవిపేట్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారం రమేష్ మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ అని అన్నారు. వర్గీకరణ లక్ష్య సాధనలో 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని కొనసాగించి విజయం సాధించారని అన్నారు. ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, అవమానాలు ఎదుర్కొంటూ సర్వం త్యాగం చేసి ఆత్మవిశ్వాసంతో మాదిగ జాతిని విజయపథం వైపు నడిపించిన ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు కుమార్, యాదగిరి, హరీష్, ప్రసాద్, విహెచ్పిఎస్ నాయకులు సతీష్, పోసెట్టి, లక్ష్మణ్, రవి, శ్రీను, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలిచిందనడానికి నిదర్శనం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. దీనికి నిదర్శనంగా ఎప్పుడైనా అన్యాయంపైన న్యాయం గెలుస్తుందని ఈరోజు సుప్రీంకోర్టు 7th బెంచ్ ధర్మాసనం కీలక నిర్ణయం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ అమలు చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి అంతా రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రిజర్వేషన్ ఫలితాన్ని అందించినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు కీలక పాత్ర పోషించారు. అయినా కూడా ఈ మాదిగ సమాజం రుణపడి ఉంటుందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఏదేమైనా న్యాయం అనేది దక్కుతుంది, న్యాయమే గెలుస్తుంది. చివరి పోరాటంగా ఇచ్చినటువంటి తీరును ప్రజలు మాదిగ ఉపకులాలు ఎక్కువ నుండో 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ తీర్పు పైన ఎందరో సంతోషంగా ఇవాళ ఎంఆర్పీఎస్ ఇవాళ ఇచ్చిన తీర్పు సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు మాదిగ ఉపకుల తల్లిపాల వారోత్సవాలను జయప్రదం చేయాలని ఐసిడిఎస్ బోధన్ సిడిపిఓ జానకి అన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించాలని, బాలింతలకు ముర్రుపాల ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్స్తో సిడిపిఓ జానకి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 1 నుండి వారం రోజుల పాటు ఎడపల్లి మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యతపై మహిళలు, గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించాలని అన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు సమన్వయంతో గ్రామాల్లో సర్వే చేసి బాలింతల వివరాలు సేకరించి జాబితాను తయారు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎత్తు, బరువులు ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పారు. తల్లిపాల ప్రాముఖ్యతను కేంద్రాలకు వచ్చే గర్భిణీలకు వివరించాలని సిడిపిఓ అన్నారు. ముర్రుపాల విశిష్టతను వివరిస్తూ అప్పుడే పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం ఎడపల్లి మండలంలో 40 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ప్రతిరోజు 2 లేదా 4 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. 2 సంవత్సరాలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసుకొని మీ దగ్గర లిస్ట్ ఉండాలి, మీ సూపర్వైజర్ దగ్గర లిస్ట్ ఉండాలి, నా దగ్గర కూడా లిస్ట్ ఉండాలి. మీరు హౌస్ విజిట్స్ చేయాలి, విత్ ఆశాతో చేయాలి. మీరు ఒక్కరే కాదు, ఆశా, ఏఎన్ఎం మీరు కలిపి హౌస్ విజిట్స్, హోమ్ విజిట్స్ చేయాలి. మీరు ఆ లిస్ట్ అంతా లిస్ట్ అవుట్ చేయండి. ఈరోజు మీరు ఇచ్చేసేయండి, సూపర్వైజర్ మేడానికి ఇచ్చేసేయండి. తర్వాత మీకు వారం రోజు షెడ్యూల్ ఉంది. సో ఇప్పుడు ఎడపల్లిలో 4-5 సెంటర్లు ఉంటాయి. సో ఏదైనా ఒక రోజు మండల లెవెల్లో చేసుకోండి. అక్కడ ఉన్న 4-5 సెంటర్లు కలిపి ఆ రోజు వీక్లో ఉన్న అన్ని టీమ్స్ మీద అన్నీ ఉన్నాయి కదా, ఏమేమి చేయాలో వాటన్నిటి మీద దాని మీద చేయండి. అన్నప్రాసన కావచ్చు, బేబీ షో కావచ్చు, వాటన్నిటిని ఒక రోజు చేయండి. తర్వాత మిగతా రోజులలో మీరు రాసుకున్నారా, నేను చెప్తా రాసుకోండి. ఏ డే వైజ్గా ఏమేమి చేయాలో రాసుకున్నారా? మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కావడంతో మాదిగ సామాజిక వర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై తీర్పిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో 30 ఏళ్ల పోరాటం నేటికి సాకారమైందని నాయకులన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించడంతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం ఫలించిందని, ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతోందని అన్నారు. మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ సోదరునికి నేను తెలియజేస్తున్నా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్గా ముందు బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ గారికి మీరు మాకు మద్దతు ఇవ్వండి, మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి బహిరంగంగానే లక్షల మంది సభలో ప్రధాని మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే దీనికి అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారికి, అతనికి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి, అలాగే ఈ ఉద్యమంలో ఈ 30 సంవత్సరాల నుంచి చాలామంది యువకులు బలిదానాలు చేసుకున్నారు, అమరులైనారు. వాళ్ళందరికీ నేను ఒకసారి నా మనస్ఫూర్తిగా సంతాప తెలుపుతూ, ఈ సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసిన మా మందకృష్ణ మాదిగ గారికి మా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఉపకులాల తరఫున మేము ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా 2000 సంవత్సరంలో ఇదే పోరాటం జరిపి మాకు ఇంతకుముందు ఒకసారి వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ 4 సంవత్సరాలు ఏదైతే వర్గీకరణ కొనసాగిందో ఆ సమయంలో మా మాదిగలకు ఎంతో మేలు జరిగింది. ఆ 4 సంవత్సరాలే అయినా ఇప్పుడు మా బాలరాజు గారు చెప్పినట్టు గతంలో ఎన్నో పార్టీలకు మా వాళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఏ పార్టీలు కూడా మాకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మహిళా ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు భీమ్గల్ పట్టణంలోని సుమంగళి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. సీనియర్ మహిళా శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు దోనకంటి నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం మర్చిపోయి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అహంకారంతో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డల మనస్సులను నొప్పించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బొదిరి నర్సయ్య, మూత లింబాద్రి, మల్లెల ప్రసాద్, పర్స నవీన్, మాజీ ఎంపీటీసీలు తోట సాయి, ప్రసన్న కుమార్, చిన్నోళ్ల రాజేశ్వర్, మాజీ సర్పంచ్ నరసింహాచారి, నీలం రవి, వెల్దుర్తి కిషన్, గోలి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు అసెంబ్లీలోనే ప్రజలు చూస్తూ ఉండగా అసెంబ్లీలోనే మహిళా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆరుమూరు పట్టణ శాఖ అధ్యక్షుడు పూజా నరేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పెరికిట్ చౌరాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పూజా నరేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేను అగౌరవపరుస్తూ సీఎం వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే ఆయన వ్యాఖ్యలను విరమించుకుని బేషరతుగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ నచ్చు చిన్నారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆరుమూరు మండల యువజన అధ్యక్షులు అగ్గు క్రాంతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లూరి గంగారెడ్డి, నడుకుడు నాగరాజు, అగ్గు లింబాద్రి, అర్షద్, విజయ్, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయటం శోచనీయమని ఆ పార్టీ మండల నాయకులు అన్నారు. అధికార బలంతో మహిళా ఎమ్మెల్యేను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీరని నష్టం వాటిల్లనుందని జిల్లా మాల మహానాడు జనరల్ సెక్రటరీ నాయుడు రాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య జరిగిన లోపాయికారి ఒప్పంద ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు జిల్లా మాల మహానాడు జనరల్ సెక్రటరీ నాయుడు రాజు స్పష్టం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ మాదిగల ఓటు బ్యాంకు కోసం ఎస్సీలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ, ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని విమర్శించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య ఆదేశాల మేరకు మాలలంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగజీవన్ కూతురు శైలజ గారు వీళ్ళందరూ పార్లమెంట్లో ఉన్నా కానీ మమ్మల్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసము? మీరు అక్కడ చట్టాన్ని చేసి రూపకల్పన చేసి అక్కడి నుంచి మీరు చేయాలి. మోడీ, కమర్దార్ రాబోయే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం. కమర్దార్ బీజేపీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మీ కోర్టులో వచ్చి వద్దది వాళ్ళు వచ్చి, ఎందుకంటే మీరు దామాషా ప్రకారం తమిళనాడు తరహాల ఎక్కడ 64% రిజర్వేషన్ అక్కడ ఉన్నది. మీరు కూడా దాన్ని మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గతంలో ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఆయనకు పట్టిన గతని కూడా పడుతుంది. ఖబర్దార్, మీ గురువు, రాజకీయ గురువు, నువ్వు ఆంధ్రప్రదేశ్లో తమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఏబిసిడి వర్గీకరణ పెట్టండి. మేము మీకు సవాలు చూపుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ మా వర్గీకరణ మీద తీర్మానం చేయకుంటే దామాషా ప్రకారము తమిళనాడులో 14%. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
సిరికొండ మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పెర సంజీవ్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల పోరాట ఫలితంగా న్యాయం జరిగిందని అన్నారు. ఈ తీర్పుతో సంక్షేమ ఫలాలు అందని ఎస్సీ వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ పోరాటాన్ని ముందుండి నడిపించిన మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రూప్ సింగ్, శ్రీధర్, ఒడ్డెన్న, శ్రీకాంత్, ప్రవీణ్, నర్సయ్య, గూడరాజన్న, నవీన్, బాలు, బాలకిషన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఘన సత్కారం చేశారు. శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన నాయకులు సీతారాం నాయక్, రాజు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చేరవేస్తూ పరిష్కరించడానికి జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సమస్యలను తెలిసేలా జర్నలిస్టులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం కరపత్రాలను సేవాలాల్ సేన జిల్లా కమిటీ, మండల కమిటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు సీతారాం నాయక్, ప్రధాన కార్యదర్శి ధారావత్ రాజు, ఉపాధ్యక్షులు చవాన్ వెంకట్, రవి, బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు ప్రకాష్, మండల అధ్యక్షులు వడితే తారాసింగ్, ప్రధాన కార్యదర్శి కిషన్, సభ్యులు నారాయణ్, ఫకీరా నాయక్, రాజు నాయక్, కళ్యాణ్, రామ్చందర్, శ్రీకాంత్, అశోక్ పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోస్రా మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు నర్సరీలు, ప్రభుత్వ బడులు, ఆసుపత్రుల సందర్శన, ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచన. సామాజిక ఉద్యమ నేత అన్నబాహు సాటే విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. బహుజన శ్రామికుల మార్గదర్శిగా అభివర్ణించిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపు. ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. జిల్లాలో సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్ తీర్పును మరోసారి పునః సమీక్షించాలని మాల మహానాడు డిమాండ్. నగరంలో తీజ్ పండుగకు సన్నాహాలు. బంజారాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేడుకలను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో తీజ్ ఉత్సవ కమిటీ పిలుపు. సొసైటీలు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో రైతుల ఖాతాలకు చేరని రుణమాఫీ నిధులు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిరసన. తక్షణమే తప్పులను సవరించి అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.